మన చుట్టూ చాలా మందిని చూస్తాం. బయట నవ్వుతూ ఉంటారు, ఫోటోలో సంతోషంగా ఉంటారు, పండుగలు జరుపుకుంటారు. కానీ ఆ నవ్వుల వెనుక చెప్పుకోలేని బాధలు ఉంటాయని మనం ఎప్పుడైనా ఆలోచించామా? కొన్ని విడాకులు, కొన్ని దూరాలు పెద్ద తప్పుల వల్ల రావు. చాలాసార్లు చాలా మంచి మనుషుల మధ్య చిన్న చిన్న మాటలు పెద్ద గోడలు కట్టేస్తుంటాయి. ఈరోజు నేను చాలామందిలో చూసిన ఒక కథని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ కథలో విలన్ లేదు, కానీ కన్నీళ్ళు ఉన్నాయి, మౌనం ఉంది, మరి ప్రేమ కూడా ఉంది. కథలోకి వెళ్దామా? అనితకి పెళ్ళయి 3 ఏళ్ళు. రవి మంచి హస్బెండ్, లక్ష్మి గారు ప్రేమ ఉన్న అత్తమ్మ. బయట నుండి చూస్తే పర్ఫెక్ట్ ఫ్యామిలీ. అందరూ చెప్పేవారు అనిత చాలా అదృష్టవంతురాలు అని. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అనిత నవ్వులు తగ్గిపోయాయి, మాటలు తగ్గిపోయాయి. తన రూమ్లోనే ఎక్కువ ఉండేది. లక్ష్మి గారికి అర్థం కాలేదు, రవికి కూడా అర్థం కాలేదు. ఇంట్లో అందరూ మంచివాళ్ళే కదా, మరి ప్రాబ్లం ఎక్కడుంది? లక్ష్మి గారు చెప్పేది తప్పు కాదు. కూరలో కొంచెం ఉప్పు తగ్గిందమ్మా, మా ఇంట్లో ఇలా చేస్తాం. నేను చెప్పేది నీ మంచి కోసమే. ఆమె చెప్పేది ప్రేమతో, కానీ అనితకి వినిపించేది మాత్రం నువ్వు సరిగా చెయ్యట్లేదు అని. రవికి అమ్మ అంటే ప్రేమ, భార్య అంటే కూడా ప్రేమ, భార్య అంటే ప్రాణం కూడా. ఇద్దరు సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాడు. అందుకే ప్రతిసారి ఒకే ఒక మాట, కొంచెం అడ్జస్ట్ అవ్వు అనిత. అతని దృష్టిలో అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ అనిత మనసులో రోజు రోజుకి చెప్పుకోలేని బాధ పెరుగుతోంది. ఒకరోజు అనిత తన అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఏడుస్తూ ఒక మాట చెప్పింది. అమ్మా, నేను తప్పు చేస్తున్నానా, లేక నేను ఎవరికీ అర్థం కావట్లేదా? డోర్ దగ్గర నుంచి ఆ మాట విన్న రవి మొదటిసారి తన భార్య మౌనం వెనుక ఉన్న బాధని చూశాడు. ఆ రాత్రి రవి తన అమ్మ లక్ష్మి గారి దగ్గరికి కూర్చొని అన్నాడు, అమ్మా, మన ఇంట్లో ఏదో మారాలి. లక్ష్మి గారు భయపడుతూ అడిగారు, నేను ఏమైనా తప్పు చేశానారా? రవి మెల్లగా అన్నాడు, అమ్మా, ఎవరూ తప్పు చేయలేదు, కానీ ఏదో మిస్ అవుతుంది. అప్పుడే వాళ్ళు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ని కలవాలని నిర్ణయించుకున్నారు. కౌన్సిలర్ వాళ్ళని చూసి నవ్వుతూ ఒక మాట అన్నాడు, మీరు చెప్పిన సమస్య వింటుంటే నాకు ఒక ప్రశ్న వస్తుంది. మీరు నిజంగా ప్రాబ్లంతో వచ్చారా, లేక మీరందరూ మంచి వాళ్ళని మర్చిపోయారా? ముగ్గురు షాక్ అయ్యారు. కౌన్సిలర్ టేబుల్ మీద ఉన్న ఒక గ్లాస్ని చూపించి మెల్లగా అడిగాడు, ఈ గ్లాస్ని ఎవరు పగలగొట్టారు?
అనితనా, రవియా, లక్ష్మిగారా? ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మరి ఆ గ్లాస్కి వాళ్ళ కుటుంబానికి సంబంధం ఏంటి? కౌన్సిలర్ అలా ఎందుకు అడిగాడు? అది పగిలిన గ్లాస్ రహస్యం. కొన్నిసార్లు సమస్యలు మనుషులో ఉండవు, మనం ఒకరినొకరు అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ఇది మీ ఉమా. మళ్ళీ కలుద్దాం మరో ఎపిసోడ్లో.